మదిగుంటలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో నిలువైన వస్తువులు నిత్యావసర ఆస్తి నష్టం అగ్నికి ఆహుతయ్యాయి. బాధితులు బోరున విలపించారు. అధికారులు ఆదుకోవాలని కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో దొనకుల బూదయ్య తండ్రి ఎల్లయ్య గృహంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో విలువైన వస్తువులు నిత్యావసరంతో పాటు బట్టలు, విలువైన భూమి కాగితాలు, వారి కుమారుల చదువుకున్న సర్టిఫికెట్లు, నగదు కాలిపోయాయి. అదేవిధంగా ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. ప్రభుత్వం ప్రకారం సెస్ అధికారులు స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకుని ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మద్దుకుంటా మారువేరు దొంగలు వెళ్ళాము. దొంగల బూదయ్య కరుణాకర్ మేము అందులో అన్నీ కాలిపోయినాయి సార్. నేను వాళ్ళ ఇంటికి పోయినా జ్వరం వచ్చిన ఆరోగ్యం మంచిగా లేక భూమి కాగితాలు ఏం లేవు, కాగితాలు లేవు, ఏం లేవు, అన్నీ కాలిపోయినాయి. బియ్యం కాడికలు కాలిపోయినాయి, పప్పులు, ఉప్పులు, కారప్పొడి, పసుపు అన్నీ కాలిపోయినాయి. బట్టల కాడికలు ఏం ఆశ లేదు సార్. ఇక మీరు ఏదన్నా మా మీద దయ్యింది, ఏదన్నా కనకరించుండ్రి, అందరు సహాయకరం చేయండి. పానం మంచిగా లేదు సార్. నాది కరెంటు అది అయ్యి అన్నీ కాలిపోయినాయి సారు. నా పేరు కరుణాకర్ అన్న. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట విలేజ్. ఈరోజు ఉదయం షార్ట్ సర్క్యూట్ జరిగి మా ఇంట్లో ఉన్న వస్తువులు, వంట సామాన్లు, బట్టలు కంప్లీట్గా పూర్తిగా కాలిపోయినాయని నిస్సాయ స్థితిలో రోడ్డు మీద నిలబడే పరిస్థితి వచ్చింది. పూర్తిగా పోయినాయి అన్న. చెప్పుకోవడానికి ఏం లేదు, గోడలు తప్ప చెప్పుకోవడానికి ఏం లేదు. పక్క బట్టలు ఏం లేదు సారు. పట్టుకునే బట్టలు కడితే